హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకే. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన బ్యాంకింగ్ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం అండి. అదే ఎస్ బ్యాంక్. ఒకప్పుడు మన అందరి ఫేవరెట్, మధ్యలో ఎన్నో కష్టాలు, మళ్ళీ ఇప్పుడు జోష్. అసలు ఏమైందో సింపుల్ గా చూద్దాం పదండి. ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే 2004 టు 2018 ఒక లెక్కలో మాట్లాడుకోవచ్చండి. 2004లో రాణా కపూర్ అండ్ అశోక్ కపూర్ గారు ఎస్ బ్యాంక్ ను ప్రారంభించినప్పుడు అది ఒక సూపర్ స్టార్ బ్యాంక్ లా ఉండేది. అందమైన ఆఫీసులు, ఫాస్ట్ డిజిటల్ సర్వీసెస్, ఇన్వెస్టర్స్ అందరికి ఈ బ్యాంక్ అంటే చాలా ఇష్టం. బ్యాంకు చాలా వేగంగా కూడా ఎదిగింది. లోన్స్ ఇవ్వటంలో చాలా అగ్రెసివ్ గా ఉంటూ మార్కెట్ లో తనదంటూ ఒక ముద్రేసింది. అందరూ దీన్ని హై గ్రోత్ బ్యాంక్ అని పిలిచేవారండి. ఇక నెక్స్ట్ ఫేజ్ 2018 టు 2020 అండి. కానీ ఏది అతిగా ఉండకూడదు అంటారు కదా. బ్యాంక్ అతిగా లోన్స్ ఇవ్వటం అంటే అగ్రెసివ్ లెండింగ్ చేయడం వల్ల కొన్ని పెద్ద కంపెనీలు ఎస్ బ్యాంక్ కి అప్పులు కట్టలేకపోయాయి. దీంతో బ్యాంక్ లో మొండి బకాయిలు ఎన్పిఎస్ పెరిగిపోయినాయి. బ్యాంకు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. 2020లో అయితే పరిస్థితి ఇంకా సీరియస్ అయింది. చివరకు ఆర్బీఐ రంగంలో దిగి బ్యాంకును కాపాడాల్సి వచ్చింది. అప్పట్లో ఇన్వెస్టర్స్ అందరికి ఇది ఒక పెద్ద షాక్. నౌ లేటెస్ట్ ఏప్రిల్ 2026 లేటెస్ట్ రిజల్ట్స్ చూస్తే, అంటే అసలు విషయానికి వచ్చేద్దామండి. నిన్న ఏప్రిల్ 18, 2026 విడుదలైన రిజల్ట్స్ చూస్తుంటే ఎస్ బ్యాంక్ నిజంగానే కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ క్వార్టర్ లో బ్యాంకు ఏకంగా 45% లాభం పెంచుకుంది. 1082 crores ప్రాఫిట్. నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఉత్సాహాన్ని ఇచ్చే విషయం. ఒకప్పుడు అందరినీ భయపెట్టిన ఆ చెడు అప్పులు ఇప్పుడు కేవలం 1.3% పడిపోయాయి. అంటే బ్యాంకు తన తప్పులను సరిదిద్దుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది అని చెప్పవచ్చు మనం. ఈ ప్రాఫిట్ లో అండ్ ఎన్పిఎస్ తర్వాత మాట్లాడుకోవాల్సింది రీటైల్ లోన్స్ అండి. ఏకంగా 41% పెరిగాయి. అంటే అగైన్ ప్రజలు, ఇటు వ్యాపారులు ఎస్ బ్యాంక్ మీద నమ్మకం ఉంచుతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లేటెస్ట్ గా వచ్చిన రిజల్ట్స్ గురించి అండ్ కంపెనీ ఫండమెంటల్స్ మాట్లాడుకొని ఫైనల్ గా ఎస్ బ్యాంక్ స్టాక్ మీద మన రేటింగ్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ మార్చి 2025 లో 745 crores ఉంటే డిసెంబర్ 2025 కి అది 957 crores పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా మార్చి 2026 కి 1082 crores పెరిగి ఇటు మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ చాలా మంచి గ్రోత్ చూపించింది. బ్యాంకింగ్ సెక్టర్ అంటేనే మాట్లాడుకోవాల్సింది బ్యాడ్ డెట్స్ గురించి కదా. ఇక గ్రాస్ ఎన్పిఏ అయితే మార్చి 2025 లో 1.6% ఉంటే డిసెంబర్ 2025 కి అది 1.5% కి స్లైట్ గా తగ్గింది. ఇక నౌ మార్చి 2026 కి 1.3% కి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే కొంచెం బాగా మెరుగుదల కనిపించింది. ఇక నెట్ ఎన్పిఏ కూడా మార్చి 2025 లో 0.3% ఉంటే మార్చి 2026 కి 0.2% కి చేరింది. సో గ్రాస్ ఎన్పిఏలు కొంచెం తగ్గాయని చెప్పుకోవచ్చు. ఈ లేటెస్ట్ అప్డేట్స్ తర్వాత కంపెనీ ఫండమెంటల్స్ చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ ధర ₹20.20 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ₹16.30, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.1%, ROCE 5.98%, ఇండస్ట్రీ పిఈ 15.3 ఉంటే స్టాక్ పిఈ మాత్రం 18 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, 59.6%. ఇక ప్యాటర్న్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ దగ్గర 46.4% ఉంది, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర 21.8% ఉంది, పబ్లిక్ దగ్గర 31.7% ఉంటే డివిడెండ్ ఈల్డ్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇక ఇంట్రిన్సిక్ వాల్యూ ₹18.10 ఉందండి. ఎస్ బ్యాంక్ స్టాక్ రిటర్న్స్ విషయానికి వస్తే 5 years లో 45% ఇచ్చింది, 1 year లో 8.45% మాత్రమే వచ్చింది. బట్ 1 month లో మాత్రం ఇప్పుడు 11% పెరిగిందండి. ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ ప్రయాణం మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. అదే పేషెన్సీ అండి, ఓపిక. మార్కెట్ లో ఏదైనా షేర్ పడిపోయినప్పుడు మనం భయపడి అమ్మేయకుండా అసలు ఈ బ్యాంకు లేదా కంపెనీ మళ్ళీ కోలుకోగలదా, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని గమనించడం చాలా ముఖ్యం. ఎస్ బ్యాంక్ 2020 నుండి 2026 వరకు చేసిన ప్రయాణం కష్టాల్లో ఉన్న కంపెనీకి సరైన నాయకత్వం ఉంటే మళ్ళీ నిలబెడుతుందని చెప్పేసి నిరూపించింది. మనం 5 to 10% ఎలకేషన్ తో స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం చూడొచ్చు అని అనుకుంటున్నాం. చివరగా ఎస్ బ్యాంక్ ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉందని చెప్పలేం, కానీ గ్రోత్ జోన్ లోకి మాత్రం అడుగు పెట్టిందని మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు. ఇన్వెస్టర్స్ గా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మన రిస్క్ సామర్థ్యాన్ని బట్టి చూసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన జీకే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ కామెంట్ ని కామెంట్స్ లో తెలియచేయండి. మరో మార్కెట్ ఇన్సైట్ తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్, యువర్ జీకే.